మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. శ్రీశైల్ గారు నమస్తే. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది సోమా భరత్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం. దేశవ్యాప్తంగా కూడా మోదీ సర్కారు 12 ఫెయిల్యూర్స్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. పుష్కర పాలనలో సామాన్యుడి బతుకునంతా కూడా ఛిద్రం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి అంశంలో కూడా వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అన్ని కీలకమైన సూచీలో కూడా దేశం అధోగతి పాలవుతోంది, పాతాళానికి పడిపోతుందనే అంశం. ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, సామాన్యుని నడ్డి విరచడం, ఇతర అన్ని అంశాల్లో కూడా ఆందోళనకర స్థాయిలో ప్రమాద ఘంటికలు ముగిస్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ముందుగా నమస్కారం, భరతన్న నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజుగారు, చాలా ఏండ్ల కింద ఒక సినిమా వచ్చింది, పండంటి కాపురానికి 12 సూత్రాలని. మోడీ పాలన సచ్చే దీనికి 12 ఫెయిల్యూర్స్ అని టైటిల్. 12 సంవత్సరాల పాలనలో, పుష్కర పాలనలో 12 ఫెయిల్యూర్స్, ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఒకవైపు వాళ్ళు ఏం చేస్తున్నారు, భారత్ అఖండ భారత్ అంటున్నారు, విశ్వగురు అంటున్నారు, మొత్తం ప్రపంచానికి మేము పాఠాలు నేర్పుతామంటున్నారు, మొత్తం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అన్నీ కలిపి కూడా మన ఏలుబడిలోకి రావాలంటున్నారు. చేసే పనులేమో ఇట్లున్నాయి. ఇది చాలా, అంటే భారతీయులుగా మనం నిజానికి సిగ్గుపడాల్సిన విషయం. సీతారామరాజు గారు కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టి వరుసగా ఇక ఎన్నికల సమయం వస్తుందంటే చాలు, ఇక అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ మీద ఉండేది ఆమె విదేశీ హస్తం అనే మాట చాలా పాపులర్ ఆమె పాలనలో. ఏదైనా జరిగిందనుకోండి దేశంలో, విదేశీ హస్తం అనేది ఆమె చాలా పాపులర్ ఇందిరాగాంధీ. మోడీ ఏంటంటే ఇంకా బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళ అజెండా ఏదైనా అంతర్గత సంక్షోభాలు వచ్చినప్పుడు ఇంకా పాకిస్తాన్ అండగా ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒకటి ఉగ్రదాడులో ఇంకోటో సర్జికల్ స్ట్రైక్స్ అనో యుద్ధ వాతావరణం తీసుకొచ్చి ఇక ప్రజలని ఆలోచించకుండా చేసి, అది అంటారు చిన్న మెదడుని చితగ్గొట్టి, ఇంకా వాళ్ళు ఏం ఆలోచించకుండా ఇంకా నేను హిందువుని అనేది బాగా చొప్పించి ఎన్నికల్లో గెలవడం. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా జనాల నెత్తి మీద బండేయడం. మొన్న చూసినాం పశ్చిమ బెంగాల్, అస్సాం ఇవన్నీ ఎలక్షన్లు అయిపోయినాయి. అయినా తెల్లారే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. 11 రోజుల్లో 4సారి పెంచారు. ప్రతిరోజు అదే వార్త, మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్. ఒక జోక్ కూడా ఉంది సోషల్ మీడియాలో, బీజేపీ భక్తులు అంటున్నారు, పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ఏమవుతుంది, పెరిగితే మేము ఇంతకుముందు 2000 కొట్టిస్తుంటే ఇప్పుడు కూడా 2000 కొట్టిస్తుంటే. అంటే అంత వాళ్ళ అజ్ఞానం అట్లుందని సెటైర్లు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ప్రతి సూచీలో ఈరోజు భారతదేశము చాలా అధపాతాళంలో ఉన్నది. నిజానికి కొన్ని ఇండెక్స్లలో రాజుగారు, ఇప్పుడు నేపాల్, ఆఫ్ఘనిస్తాను కంటే కూడా చాలా కింద సూచీలో భారతదేశం ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయము. రోజుకు 1209 అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతున్నాయి ఈ దేశంలో. బేటీ పడావో బేటీ బచావో ఏందో చూసినాం మనం. బండి భగీరథ విషయంలో చూసినాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, హోంశాఖ అంటే ఏంది, రక్షించాలి దేశ ప్రజల జీవితాలకి భద్రతకి పూచిబడాలి. అట్లాంటి హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అఘాయిత్యాలు చేస్తే ఈ రోజుకు బీజేపీ వాళ్ళు ఎంత అమానవీయంగా మాట్లాడుతున్నారంటే అది ఎంకరేజ్ చేయవు అఘాయిత్యాల్ని. పైడి రాకేష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, బీజేపీ ఎమ్మెల్యే, నోట్లో, క్షమించండి చాలా బాధతో అంటున్నాను నేను, నోట్లో గుడ్డలు కుక్కి 4 అఘాయిత్యం చేస్తేనే అది రేపవుతుంది, లేకపోతే లేదు అని అంటున్నాడు ఆయన. ఎవరు, ఒక ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ నుంచి ఎమ్మెల్యే. దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది బీజేపీ? ప్రతి అంశంలో కూడా అన్ని ఫెయిల్యూర్స్. ప్రతిరోజు రాజుగారు మీ మీద, నా మీద, భరతన్న మీద ఈరోజు ప్రతిరోజు 1,50,000 అప్పు పెడతా ఉన్నారు మన మీద. రూపాయి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రూపాయి అవస్థ. ఇంత దారుణంగా ఈ పరిస్థితి. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నీట్ పేపర్ లీక్లు, ఇక దౌత్య అంటే విదేశాలతో మన సంబంధాలు. నెహ్రూ టైం నుంచి మన భారతదేశానికి ఒక పేరుంది, నాన్ అలైన్డ్, అంటే అలీన విధానం మనది. అంతర్జాతీయ వ్యవహారాల్లో, దౌత్య సంబంధాలలో మన భారతదేశానికి ఏం ప్రయోజనం ఉంది, ఏ దేశాలతో ఎట్లా మనము దౌత్యం నెరపాలి, యుద్ధ సందర్భాల్లో ముఖ్యంగా ఎవరో ఒక సైడ్ పోకుండా ఉండాలి. ఇప్పుడు ఏమైంది, అమెరికా పోయి ట్రంప్ గెలిపియాలని ప్రచారం చేసి వస్తాడు మోడీ. ఈరోజు
రష్యా నుంచి చమురు కొనాలంటే అమెరికా అనుమతిస్తేనే కొనగలం. చాలా చీప్గా మనకు వచ్చేది ఆ ముడి చమురు. మనం ఇక్కడ ప్రాసెస్ చేసి చాలా లాభాలు చేసుకున్న ఆయిల్ కంపెనీస్. పోనీ అదేమైనా దేశ ప్రజలకు బట్వాడ చేసిరంటే లేదు. వలస కూలీలకే 5 పైసలు ఈయనకే మనస్సు రాలేదు. రైళ్లు పెట్టి రైళ్లల్లో టికెట్ ఛార్జ్ చేసిరు. అంత అమానవీయమైన గవర్నమెంటు. ఇంత దారుణంగా దౌత్య సంబంధాలలో ఈరోజు మొన్న చూసినాం నాటోకి ఎట్లా సాగిలబడ్డాడు. అది ఉక్రెయిన్తో యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇరాన్తో. ఇరాన్ మనకు సాంస్కృతికంగా ఎంతో కాలంగా మన భారతదేశానికి మిత్రురాలు. ప్రతి రంగంలో ఇట్లా భారతదేశం పరువు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భారతదేశ పరువు తీసేస్తున్నది. ఇది ఈ ఇంకా ఇప్పుడు 50 సూచీల్లో అట్టడుగులో ఉంది. అప్పులు మోపుతున్నారు. నీట్ పేపర్ లీకు, మళ్ళీ న్యాయ వ్యవస్థ వీళ్ళందరూ కూడా కొమ్ము కాస్తూ పరోక్షంగా నేను సుప్రీంకోర్టుని కూడా నేను అంటున్నాను. ఇప్పుడు భరతన్ ఉన్నారు, ఆయన ప్రముఖ న్యాయవాది. కానీ ఈ విమర్శలు చేసే వాళ్ళని బొద్దింకలని ఎట్లా అంటారండి? ఈరోజు ఏం జరిగింది? ఎంత తిరుగుబాటు వస్తుంది యువతలో? యువత సహించరు. దట్స్ ఎ గుడ్ న్యూస్. రాజు గారు ఇన్ని ఫెయిల్యూర్స్ దేశాన్ని ముంచుతా ఉన్నాడు కదా, కానీ ఈరోజు యువత తిరగబడుతున్నారు. సైలెంట్ నిశ్శబ్ద విప్లవం నడుస్తూ ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా మంత్రుల్ని, కేంద్ర మంత్రులను కూర్చోబెట్టి మీరు ఇన్స్టాల్ రీల్స్ వాడుతున్నారా అని మాట్లాడుతున్నాడు మోడీ. ఏం వాడాలండి ఇన్స్టాల్లో, రీల్స్లో? ఏం చెప్పాలి మంత్రులు? హోంశాఖ సహాయ మంత్రి ఇన్స్టా రీల్లో ఏం చెప్పాలా? మహిళల అఘాయిత్యాల మీద ఆయన మాట్లాడగలడా? ఇట్లా ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువు కాదు సర్వనాశనం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రజలు మెల్లగా రియలైజ్ అవుతున్నారు. అది మనకు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో బయటపడుతున్నది. అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అది ఏదో ఇప్పుడు వాళ్ళని భయపెట్టి అమెరికా నుంచి మీరు రన్ చేస్తున్నారు, క్లోజ్ చేయండి, బీజేపీలో జాయిన్ కండి, లేతే మీ ఇంటికి వచ్చి చంపేస్తాం ఇట్లా అంటున్నారు. కానీ ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇట్లాంటి ఇంకా సహించే పరిస్థితి లేదు. ఈరోజు మారింది, సమాజం మారింది. మీ మత, కుల, దరిద్రాలు, భావోద్వేగాలు ఇంకా సమాజాన్ని ప్రభావితం చేయవు. అట్లీస్ట్ నేను అది ఆశిస్తున్నాను. రాజు గారు రైట్ భరత్ గారు, మనం చూస్తూ ఉన్నాం శ్రీశైల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనే అంశం. ప్రధానంగా 12 ఏళ్ళు పూర్తవుతున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 12 వైఫల్యాలనే వార్త ప్రధానంగా ఈరోజు ప్రజల్ని కూడా ఆలోచింపజేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ప్రతి రంగాన్ని కూడా కుదేలు చేస్తూ ఉన్నారు. ఆర్థిక సూచీలు కావచ్చు, ఇతర ప్రగతి సూచీల్లో కూడా దేశం ప్రపంచంలోనే అతపాతాళానికి పడిపోతుందనే ఆందోళనకరమైన అంశాలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజలపై పెరుగుతున్న పెను భారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మోడీ గారు 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా, అంటే ప్రచార ఇన్ఛార్జిగా ఆ రోజుల్లో ఆయన నియమించిన తర్వాత వారు ప్రకటించిన ప్రోగ్రాం ఈ దేశానికి అచ్చే దిన్, ఇప్పుడు సచ్చే దిన్ ఉన్నాయి, అచ్చే దిన్ తీసుకొని వస్తానని చెప్పి మాట్లాడిన మోడీ గారు అనేక మాటలు మాట్లాడినారు. అంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా అనేక మాటలు మాట్లాడండి. ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు ఇస్తాను. ఎందుకనంటే విదేశాలలో నల్లధనం ఉన్నది, మనది భారతీయులది. భారత పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ తప్ప మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా అవినీతి చేసేసి స్విస్ బ్యాంకులలో డబ్బులు పెట్టినారు. ఆ డబ్బు తెస్తేనే ఒక కుటుంబానికి ఈ దేశంలో 15 లక్షలు మేము ఇస్తాము అని చెప్పిన మాట. తర్వాత పెట్రోల్ 36 రూపాయలకి, డీజిల్ పెట్రోల్ 36 రూపాయలకి ఇస్తానని చెప్పినాడు. అట్లా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు. అసలు ఆయన చెప్పని విషయం లేదు. అట్లాంటిది అప్పులు అనేది ఆనాటికి 50 లక్షల కోట్ల సుమారుగా దేశానికి అప్పు ఉండింది. ఇవాళ 2.5 కోట్ల అప్పు తీసుకొని వచ్చి ఇవాళ దేశం నెత్తిన రుద్ది 145 కోట్ల జనాభాకి ప్రతి వ్యక్తి మీద 1,50,000 సుమారు 1,50,000 రూపాయల అప్పు భారాన్ని మోపిన ఘనత మోడీ ప్రభుత్వానిది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే. ఆ పకోడీలు అమ్ముకున్న ఉద్యోగాలు, అది ఆ అవకాశం మేమే కల్పించినాం కాబట్టి అది ఉద్యోగం ఇచ్చినట్టు. అంటే ఎంత నిర్హేతుకంగా, తర్వాత ఎంత సిగ్గు లజ్జ లేకుండా ప్రజల్ని అవమానపరిచే పద్ధతుల్లో
వారు మాట్లాడింది మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. తర్వాత ఇంకొకటి, పెట్రోలు 36-37 రూపాయలకి మనము సప్లై చేయొచ్చు ప్రజలకి అన్న ఆయన ఇవాళ ఈ రోజుకు పెట్రోల్ ధరలు ఎట్లా ఉన్నాయండి? 115 రూపాయల 67 పైసలు. ఓకే. డీజిల్ ధరలు 104 రూపాయలు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎంత నిజాయితీ లేని తనంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది అనేది చెప్పేదానికోసం ఈ 12 సంవత్సరాలలో నిరాఘాటకంగా ఒక క్షణం కూడా నిజాయితీతో పనిచేయని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. నిజాయితీ అంటే మోడీ ప్రభుత్వానికి అసలు తెలియదు. అంతర్జాతీయ మార్కెట్లలోనేమో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్కి తర్వాత డీజిల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది తగ్గించరు. అక్కడ పెరిగితే మాత్రం రోజుకు పెంచుకుంటూ పోవడం అనేది, అంటే ఒక నీతి లేని వ్యాపారస్తుడు ఎట్లా ప్రభుత్వాన్ని నడుపుతుండో ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కూడా అట్లనే నడుస్తూ ఉంది. ఒక నీతి లేనితనం. ఇవాళ పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ రోజుకు దిగజారి ఇవాళ 100కి చేరువ అవుతా ఉన్నది. అంటే $1కి 100 రూపాయలు పెడితే కానీ $1 రాదు. అంత దుర్దశకి ఇవాళ తీసుకొని వచ్చినాడు. ఈయన వచ్చే నాటికి సుమారు 50 రూపాయలు ఉంది. ఇవాళ 100 రూపాయలు అయింది డాలర్. ఎందుకు 100 రూపాయలు అయింది? అరే దేశం, నువ్వు పని చేయకపోయినా కానీ ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. నువ్వు పని చేయకపోయినా పారిశ్రామికవేత్తలు పనిచేస్తూ ఉన్నారు. చిన్న పరిశ్రమలు పనిచేస్తున్నాయి. తర్వాత ఎంఎస్ఎంఈస్ పనిచేస్తూ ఉన్నాయి. కుటీర పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులు పనిచేస్తూ ఉన్నారు. ఈ దేశంలో 70% వ్యవసాయదారులు ఈ దేశ సంపదని ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు. ఒక పక్కన సంపద పెంచుకుంటున్నారు ప్రజలు, ఇంకో పక్కన ఆ సంపద వల్ల వచ్చే విలువని రూపాయి మారకపు విలువ తగ్గిపోవడం మూలంగా ఇవాళ $1కి 100 రూపాయలైంది. ఇప్పుడు 2014లో 50 రూపాయలు డాలర్కు ఉంటే ఇవాళ 100 రూపాయలు ఎందుకు అయింది? ఏ రకమైన పద్ధతుల్లో మనము ప్రయాణం చేస్తా ఉన్నాం? ఆర్థిక సూచికలు ఎక్కడ పోతున్నాయి? దాదాపుగా ప్రతి సూచికలో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సూచికలో మనము మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈనాటికి చూస్తే ప్రతి దాంట్లో కూడా 20, 30, 40 సూచికలు కిందకు జారి పడిపోయిన సందర్భం. ఇవాళ స్కిల్ అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత స్కిల్డ్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత మామూలుగా డైలీ లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. తారాస్థాయికి అంటే ప్రతిరోజు 1200 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ చనిపోతున్నారు అని అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాగాడంబరము, తిట్లు, తర్వాత చండాలమైన మాటలు మాట్లాడము, తర్వాత దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడము, అసలు ఎంత దూరం పోయిందనంటే మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏదో రాముడు అనేవాడు ఈ దేశంలో ప్రజలకి దేవుడని తెలియదు. వీళ్ళు వచ్చిన తర్వాతే రాముడు దేవుడైన వీళ్ళు రాముడు పేరు చెప్పుకొని రావణాసురులాగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. దానికి హెడ్ మోడీ అనంటేనే మోసం, మోడీ అంటేనే సర్వనాశనం, మోడీ అంటే హింస, మోడీ అంటే దగ. ప్రజలలో ఇవాళ ఎంత అసంతృప్తి ఉంటే ఇవాళ ఒక్క మాట అంటే హై ప్లేసెస్లో ఉన్నవాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడుకోవాలి, నోరు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అవమానకరమైన వ్యాఖ్యలు చేయకూడదు. యూత్ ఇవాళ ఉద్యోగాలు లేకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు లేకుండా ఏది ముట్టుకున్నా కానీ నాశనమయ్యే పరిస్థితుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పాలసీలు క్రియేట్ చేస్తే బయట బతుకుదామని పోతే కూడా ఇప్పుడు ఆడ బతకలేని పరిస్థితులు వచ్చినాయి. తర్వాత భారత ప్రజలకి, భారతీయులు అంటే ఒక కోపానికి కారణమయ్యే పద్ధతుల్లో ఇక్కడ మన ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంలో ఇవాళ
ఇవాళ దేశం యొక్క యువత అసలు వారి ముందు ఏ రకమైన ఆశావాహం లేని పరిస్థితి. రైట్. 47% అన్ఎంప్లాయ్మెంట్తో ప్రపంచంలోనే అత్యంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న దేశంగా ఇవాళ మనం మిగిలిపోయాం. ఎస్. యువతని ఈ రకంగా బయటకు నెట్టేసి దాన్ని సవరించుకోవడానికి ఇండివిజువల్గా అనేక మంది అనేక స్థాయిలలో పనిచేస్తుంటే వాళ్ళని కాక్రోచ్ అనడం కాక్రోచెస్ అంటే బొద్దింకలు, అది ఏంది జిర్రలు అనేది వాటికి తెలుగులో ఎస్ అర్థం. అది ఇవాళ దానికి ప్రజలలో ఎంత అసంతృప్తి ఉంటే, యువతలో ఎంత అసంతృప్తి ఉంటే, ఒక్క రోజులో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక యువకుడు ఒక ప్యారడీ క్రియేట్ చేసి దాన్ని ఇంటర్నెట్లో పెడితే 2.5 కోట్ల మంది రెస్పాండ్ అయినారు. అంటే ఎంత అసంతృప్తి ఉన్నది, వీళ్ళ పరిపాలన ఎంత ఫెయిల్యూరు, ఎంత దారుణమైన పరిపాలన ఇది. దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఒక దేశం కూడా మనతోని స్నేహంగా లేకుండా పోయింది. అవన్నీ సబ్ కాంటినెంట్లో ఉన్న దేశాలు అవన్నీ కూడా సార్క్ దేశాలలో ఉన్న అత్యంత అంటే సాఫ్ట్ దేశాలు కూడా ఉన్నాయి. శ్రీలంక కానివ్వండి, నేపాల్ కానివ్వండి, ఇట్లాంటి దేశాలు కూడా మనతోని సైక్యత లేని పరిస్థితి. ఇవాళ భూటాన్ కూడా ఇంతో అంత కొంత షిఫ్ట్ అయిపోయి చైనాకి అనుకూలంగా మారుతున్న పరిస్థితి. పాకిస్తాన్ సంగతి చెప్పేదానికి లేదు. ఈ రకంగా ఇంత దౌర్భాగ్యానికి, ఇంత దుర్దశకి భారతదేశాన్ని తీసుకొని వచ్చి ప్రజల్ని కొలిమిలో పడేసినాడు మహానుభావుడు. అచ్చేదిని కాదు, సచ్చేదిను, లిటరల్గా సచ్చేదిను. రైట్. ఈ గొప్ప వ్యక్తిని సాగనంపకపోతే ఎంత ఘోరం అని అంటే ఈయన ఏ ప్రాజెక్ట్ అయినా రాని గుజరాత్కు పోవాలి, ఏ ఆదాయం వచ్చే ఏదైనా ఒక వనరు, అది ప్రాజెక్ట్ రూపంలో ఉండనివ్వండి, కంపెనీ రూపంలో ఉండనివ్వండి, సర్వీస్ సెక్టర్లో ఉండనివ్వండి, అవి గుజరాత్ పెట్టుబడిదారుల చేతులకు పోయేటట్టుగా చేయడం. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, జీవీకే కానివ్వండి, తర్వాత నవభారత్ కానివ్వండి, ఇంకా అనేక సంస్థలు, ఈ సంస్థలన్నీ ఎక్కడికి పోయినాయండి? ఇక్కడున్న పోర్ట్లు, ఇక్కడున్న ఎయిర్పోర్ట్లు, ఇక్కడున్న అన్ని, అంటే సంపదను జనరేట్ చేసే ప్రతి సంస్థ, అది ప్రైవేట్ రంగంలో ఉండనివ్వండి, పబ్లిక్ సెక్టర్లో ఉండనివ్వండి, ఆదానికి పోవాలి, అంబానీకి పోవాలి. రైట్. ఈయన ఒకటి సక్సెస్ఫుల్గా చేసింది ఏంటంటే ఆదాని అంబానీ యొక్క ఆస్తులను పెంచే విషయంలో మాత్రం బ్రహ్మాండంగా దేశాన్ని పేదరికంలోకి, దేశాన్ని దౌర్భాగ్యంలోకి, దేశాన్ని ప్రజలందరినీ కూడా ఒక అగాధంలోకి నెట్టడంలో ఎంత సక్సెస్ఫుల్ అయినాడో వాళ్ళిద్దరి ఆస్తులు పెంచడము అంతే సక్సెస్ఫుల్ అయినాడు. మోడీ పరిపాలన గుజరాత్లో ఉన్న పెట్టుబడిదారులకు ఉపయోగపడే పరిపాలన తప్ప ఇంకొక పరిపాలన కాదండి. రైట్. రైట్. ప్రజలందరూ దీని మీద అవగాహనకు వచ్చినారు. ఓకే. దాంట్లో ఏం తేడా లేదు. ప్రజలకే అవగాహన లేకుంటే ఈ అంటే ఏది 2.5 కోట్ల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్, అంత వైల్డ్గా అంత షార్ట్ టైంలో రియాక్ట్ అవ్వరు. ఫ్రస్ట్రేషన్ స్థాయి కానివ్వండి, అసంతృప్తి స్థాయి కానివ్వండి, ఆకాశానికి అంటున్న విషయాన్ని అది నిరూపిస్తుంది. అందుకనే వీళ్ళకి ఇవాళ లాగులు దడుస్తూ ఉన్నాయి. రైట్. ఆ భయంతో అడ్డగోలుగా దాన్ని బ్యాన్ చేసే అధికారం ఏం రాజ్యాంగపరమైన రాజ్యంలో ఉన్నామా, లేకపోతే ఏమన్నా నియంతృత్వం కింద ఉన్నామా మనం? రైట్. ఒక వ్యక్తి, ఒక చీఫ్ జస్టిస్ అన్న మాట కాకరోచ్ అని ఆయన పార్టీకి పెట్టుకున్నాడు. ఏం తప్పున్నది? ఎట్లా బ్యాన్ చేస్తారు? ఎందుకు అంటే భయం. ఇది ఎక్కడ పెరుగుతుందో, ఎక్కడ సర్వవ్యాప్తమవుతుందో, దేశంలో యూత్ ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ ఎట్లయితే ప్రజల్ని మోసం చేయడానికి ప్రచార సాధనాలని, సోషల్ మీడియాని, బూతులని, రైట్, చెడ్డ మాటల్ని, ట్రోలింగ్ పేరు మీద నేను చేసిందో, బీజేపీ చేసిందో, అది నాకే ఎక్కడ అదే స్థాయిలో, దానికన్నా 10 అంతల స్థాయిలో ఎక్కడ ఎదురు తిరుగుతుందో అని ఇవాళ గజగజ వణుక్కుంటూ ఇవాళ అన్ని పిచ్చి పనులు, ఎట్లాంటి పిచ్చి పనులు అంటే అణిచివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఒక్క దెబ్బకి వచ్చింది, నేల మీదకి దిగినారు. నేల మీదకి దిగి ఏంటిది, అది క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. రైట్.
ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు కదా. దేశంలో 145 కోట్ల జనాభా ఉంది, Right. స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ని వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైన వ్యవసాయ భూమి ఉన్నది. కానీ మీకు మనసు లేదు. రైట్. మీరు ప్రతి ఒక్కరిని అణిచివేసి ప్రతిదీ హిరణ్యాక్షుడు చాప చుట్టి ఎత్తుకపోయినట్టుగా మీరు ఈ దేశ సంపద, ఈ దేశ వనరులు, ఈ దేశ ప్రజలు అన్నిటిని చాప చుట్టి ఆదానికి అంబానీ కింద బానిసలు చేయాలని చూసింది మీరు. రైట్. ఇవాళ Right, ప్రజలు Bharat. తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎస్. రాజ్యాంగ పరంగా తిరుగుబాటు చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా వాళ్ళ కోపాన్ని, తర్వాత వాళ్ళ అసంతృప్తిని, వాళ్ళ అభిప్రాయాన్ని ఇవాళ వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ఎవ్వడు కూడా ఈ దేశాన్ని ఎవ్వడు కూడా పర్మనెంట్గా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోలేరు. నువ్వేం 1000 ఏళ్ళు బతుకుతావా? ఎవడైనా 100 ఏళ్లే బతికేది. ఎస్. ఎస్. కాబట్టి ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, Right. బీజేపీ పార్టీ మీ నూకలు దగ్గర పడ్డాయి, మీరు దిగిపోవాల్సిందే. మీరు టర్మ్ కంప్లీట్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పక్క దేశాలలో ఇదే పద్ధతిలో స్టార్ట్ అయింది, మీలాగానే అణచివేయ చూసినారు. Right. వాళ్ళు మధ్యలోనే బీకినారు, శ్రీలంకలో మధ్యలో బీకినారు, తర్వాత బంగ్లాదేశ్లో మధ్యలో బీకినారు, నేపాల్ కూడా మధ్యలో బీకినారు. ఎస్. ఎస్. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని సక్రమమైన మార్గంలో పరిపాలనని గాడిలో పెట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన అవసరం ఉన్నదనేది వాళ్ళు గుర్తించాలి. ఎస్. అంతకు మించిన దారి కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రధానమంత్రికి కానీ లేదనేది నా అభిప్రాయం. ఎస్. మనం చూస్తా ఉన్నాము, నిరుద్యోగం నుంచి నిత్యావసర వస్తువుల దాకా, అలాగే ఆడబిడ్డలపై అఘాయిత్యాల నుంచి మొదలుకొని అన్నదాతల ఆత్మహత్యల దాకా కూడా ప్రతి గణాంకాలు కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉన్నాయని చెప్పేసి భరత్ గారు అలాగే శ్రీశైల్ గారు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంగా మనం చూస్తున్నాం. నవరత్న కంపెనీలను కూడా ఇష్టరత్నాలకు అప్పచెప్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా యువతలో తీవ్రస్థాయిలో అసహనం పెరుగుతోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ, దానికి లభించిన స్పందన, దాన్ని కూడా బ్యాన్ చేయడం అనేది కూడా అత్యంత దుర్మార్గమైన అంశంగా వారంతా అభివర్ణిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక కీలకమైన అంశం శ్రీశైల్ గారు మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న సందర్భం. దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? ఓవైపు రైతులు తమ పంటలు కొనాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు ఖమ్మంలో రైతులపైనే కేసులు పెట్టారనే వార్త కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, ఈరోజు తెలంగాణలో సరే ఇప్పటిదాకా మనం మోడీ ఫెయిల్యూర్స్ చెప్పుకున్నాం, 12 ఫెయిల్యూర్స్. రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ చెప్పుకోవడానికి మనకి వేళ్ళకి కాళ్ళకి ఉన్న, చేతులకి కాళ్ళకి ఉన్న వేళ్ళు సరిపోవు. అన్ని ఫెయిల్యూర్స్ కేవలం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆ 6 గ్యారెంటీలు 420 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అది కూడా చక్కగా చేస్తలేరు. మిగతా అన్నీ కూడా ప్రతి రంగం కూడా దారుణంగా మోసానికి గురైనది. అందులో ముఖ్యంగా ఎక్కువగా దగాపడ్డది రైతాంగం. ఈరోజు వీళ్ళు యాక్చువల్గా మేము ప్రజాపాలనని రైతులను ఆదుకుంటామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి రైతు భరోసా, అసలు మొదటి అభ్యంతరమే రుణమాఫీ, పోయి బ్యాంకులో పోయి తెచ్చుకోండి అని చెప్పిన సోనియా బర్త్డే గిఫ్ట్ అని. సోనియా బర్త్డే గిఫ్టు, రాహుల్ బర్త్డే గిఫ్టు, ప్రియాంక ఖర్గేల బర్త్డేలు, రేవంత్ రెడ్డి బర్త్డేలు, ఇవి ఏవి కూడా ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక ఊరట, ఒక స్వాంతన ఇవ్వడం లేదు. వాళ్ళ డిక్లరేషన్లు అన్నీ కూడా ప్రతి అంశం, ముఖ్యంగా రైతాంగం విషయానికి వస్తే ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో ఎట్లుండే వ్యవసాయం, ఇప్పుడు ఎట్లుండే అనేది మనం కాదు రాజుగారు, ఊళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు జనాలు. బాపు ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ప్రాధాన్యాలలో పైన ఉండేది వ్యవసాయం. అది ఉత్తగా రాలే. ఉద్యమ కాలం నుంచి అంతకు ముందు నుంచి ఆయన ఎంతోమందితో చర్చించి ఎట్లా బాగు చేయాలి తెలంగాణ అని. ఇంతకుముందు భరత్ అన్న చెప్పినట్టుగా భారతదేశంలో ఎక్కువ శాతము నివసించేది గ్రామాల్లో, ఎక్కువ మనకి అంటే మనకి అర్థం కాదు కానీ యాక్చువల్గా జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది కూడా వ్యవసాయ రంగమే. భారతదేశం అన్నపూర్ణగా మారిందంటే ప్రపంచానికే మనము ఎగుమతి చేసే స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నామంటే అందులో తెలంగాణ ముఖ్యంగా. గతంలో అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్ అంటుర్రి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటుండ్రి. ఇప్పుడు మనము పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్లో అన్నీ దాటిపోయి కూడా
వరి ఉత్పత్తి మనం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పుణ్యమని 24 గంటల నాణ్యమైన కరెంటు కానీ, పుష్కలంగా కడుపు నిండా నీళ్లు కానీ చేనుకి, దాంతో ఇది సాధించినాం మనం. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లని చెరపడంలో భాగంగా చాలా వ్యూహాత్మకంగా, పద్ధతిగా, శ్రద్ధగా ఈరోజు వ్యవసాయాన్ని నాశనం చేస్తూ ఉన్నది. అది రైతు బంధు ఇవ్వడం కావచ్చు, రైతు భరోసా ఇవ్వకపోవడం కావచ్చు, రుణమాఫీ ఇవ్వకపోవడం కావచ్చు, నీళ్లు ఇవ్వకపోవడం కావచ్చు, యూరియా కష్టాలు మనం చూసినాం. కానీ నేనేమంటున్నా అంటే ఇన్ని చేసినా కూడా ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ వైపరీత్యాలకు గురవుతూ కూడా అన్నదాత ఈరోజు పంటలు పండిస్తే అది కొనే దిక్కులేదు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, మీడియాలు కూడా వచ్చింది. ఖమ్మంలో, కరీంనగర్లో గేట్లకు తాళం వేస్తున్నారు ఆగ్రహంతో, బాధతో తమ పంటని తీసుకొచ్చి తగలబెడతా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సొమ్మసిల్లి పడిపోతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు. చివరి గింజ కొంటాము అనే ఒక రెటరిక్ మాట, ఒక రొడ్డకొట్టుడు మాట మాట్లాడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి తప్ప చివరి గింజ కాదురా నాయన, మీరు మొదటి గింజ కూడా కొనలేదు. లేతే ఇంత ఆందోళన జరగవు. వాళ్ళు అట్లా ఉంటే ఈరోజు బీజేపీ సహాయిగా ఏసీ బస్సులో పోయి మొత్తం తిరిగి ఒక రౌండ్ తిరిగి వచ్చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఉదాహరణకి తాండూరు లాంటి చోట్ల బీజేపీకి పార్టీ ఆఫీస్ కూడా లేని చోట వీళ్ళు పోయి నా పట్టుమని 4 వాళ్ళ వెనకాల ఉండని చోట వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు యూరియా ఉందండి, ఎరువులు కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఓకే, వ్యవసాయము అవడానికి స్టేట్ సబ్జెక్టే కానీ ఆధిపత్యం అంతా కేంద్రంలో ఉంటుంది. సో ఈరోజు రాష్ట్రము, కేంద్రం ఇద్దరు కలిసి అన్ని రంగాల్లో ఎట్లయితే మనం గోసపెడుతున్నారో వాళ్ళిద్దరు మిలాఖత్ అయ్యి ప్రతి విషయంలో కూడా ఈరోజు కేంద్రము, రాష్ట్రము కలిసి అన్నదాత నడ్డి విరుస్తూ ఉన్నారు. వీళ్ళు చేసింది ఏమీ లేదు. రైతు స్వయంగా అష్ట కష్టాల కూర్చి ఈరోజు పంటలు పండిస్తుంటే ఈరోజు వడ్లు, మక్కలు కొనకుండా తడిసిపోయి కొన్ని చోట్ల చెదలు బట్టి అవుతుంటే, ఇప్పుడు మీరు మా మీడియాలో చూసినాం, మొన్న ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ ఏమంటున్నాడు, మీరు చూసే ఉంటారు. వీళ్ళంతా నినాదాలు పట్టుకుని ఉంటే జనాలు, రైతులు, ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడుపుకుంటూ అంటున్నాడు, ఫస్ట్ వడ్లు మక్కలు కొనండిరా నాయన అని అంటున్నాడు గవర్నమెంట్ని. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఇప్పుడు సరే ఆర్టీసీ ఒక కార్పొరేషను, విలీనం చేయాలని డిమాండ్ ఉంది, వాళ్ళని కూడా మోసం చేసిండు, అపాయింట్ ఇంకా పెట్టలేదు. సరే ఎనీవే, ప్రభుత్వ కంట్రోల్లో ఉండే ఆర్టీసీ డ్రైవర్కి అంత ఆ మాట అనగలిగిండంటే ఎంత కడుపు మంట ఉంటుందండి. ఎందుకంటే మీరైనా, నేనైనా, భరత్ గారైనా, ఈ చూసేవాళ్ళైనా, ఆర్టీసీ డ్రైవర్ అయినా, ప్రతి ఒక్కరికి మనకి వ్యవసాయంతో సంబంధం ఉంటుంది. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ప్రతికి మన ఆ బొడ్డు అది ఉంటే ఆ పేగు ఉంటుంది కదా, అది ఊళ్ళల్లో ఉంటుంది, వ్యవసాయంలో ఉంటుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ తన హక్కుల కోసం ఎట్లయితే కొట్లాడతాడో ఈరోజు రైతుల గురించి మాట్లాడిండు. ఆ ఆందోళన ఈరోజు చాలా తీవ్రతరం అవుతా ఉన్నది. మోసం చేస్తూ ఉన్నారు రైతులని. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకటైతే ఈరోజు ప్రభుత్వ వైపరీత్యం ప్రకృతి వైపరీత్యాన్ని తలదన్నేదిగా ఉంది. రెండు ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి. ఇందాక మాట్లాడుకున్నట్టుగా మహిళల మీద అఘాయిత్యాలు, ఒక రేపిస్ట్ని రాష్ట్రము, కేంద్రం కలిసి ఎట్లా కాపాడినాయో ఈరోజు రైతాంగాన్ని రాష్ట్రము, కేంద్రం కలిసి మోసం చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి చాలా విషాదం. రైతు కంట నీరు రావడం అనేది చాలా విషాదం. మనం అందరికీ అన్నం పెట్టే రైతు. మీ ప్రయారిటీ అంతకంటే ఏముంటుందండి? మీరు రైతులను ఆదుకోని ప్రభుత్వం ఏం ప్రభుత్వం? మీరు ఒక లీడర్ అనే ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం. అందులో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నతను అంటాడు, ఒక ఆడపిల్లని కాపాడకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు అంటాడు. ఒక దోషిని కాపాడకపోతే నా పదవి ఎందుకు అంటుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ ఇప్పుడు ఒకవైపు భూములు లాక్కుంటున్నాడు. మనం చూసినాం, లగచర్ల చూసినాం, పరిగి చూసినాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారో చూస్తున్నాం. భూములు లాక్కుంటున్నారు, గోసబెడుతున్నారు, జైళ్లకు పంపిస్తున్నారు, రైతులకు బేడీలేస్తున్నారు, వైద్యానికి తీసుకెళ్లేటప్పుడు కూడా బేడీలేసి తీసుకెళ్లే దరిద్రం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇన్నిటిని తట్టుకొని వ్యవసాయాన్ని ఈ రోజు కూడా స్టిల్ తెలంగాణ ఇన్ని కష్టాలు కోర్చుకుంటా కూడా పంటలు పండిస్తూ ఉంటే మీకు తమాషాలైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇప్పుడేంది, గతంలో కమ్యూనిస్టులు దున్నేవాడిదే భూమి అనేవాళ్ళు. రేవంత్ రెడ్డి ఏం నేర్చుకుంటున్నాడు? థ్యాంక్స్ టు వాళ్ళకి మద్దతు ఇచ్చే సిపిఐ, కూనంనేని సాంబశివరావు వాళ్ళు ఏం చెప్తున్నారో మరి, వాళ్ళ పాఠాలు ఎర్ర పాఠాలు. కానీ ఈరోజు తన్నే వాడిదే భూమి అనే నినాదం రేవంత్ రెడ్డిది అయింది.
నీ భూమి గుంజుకుంటాం, నీ కలలు గుంజుకుంటాం, నీ ఆశలు గుంజుకుంటాం, నీ పంటలు మాత్రం మేము తీసుకోం, నీ సావు నువ్వు జావు అనేది అంటున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే ఎట్లయితే యువత తిరగబడుతున్నారో ఈరోజు ఖచ్చితంగా రైతాంగం, తెలంగాణ రైతాంగం అంతా ఈరోజు రోడ్లకు వస్తుంది, నిరసన వ్యక్తం చేస్తుంది వాళ్ళకి తెలిసిన రూపాల్లో. ఆ ధాన్యం తగలబెట్టడం కావచ్చు, ఉసురు తీసుకోవడం కావచ్చు. దురదృష్టవశాత్తు అది కూడా ఒక నిరసన రూపం అయిపోయింది. ఎంత భవిష్యత్తు మీద ఆశ కోల్పోతే బలవన్మరణలకు గురవుతారండి ఎవరైనా. చాలా 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 ఇది దారుణము, ఇది విషాదము. బట్ అట్ ద సేమ్ టైం ఈ కడుపు రగిలినప్పుడే విప్లవాలు వస్తాయి అంటారు కదా, ఆ విప్లవం రాబోతా ఉన్నది తెలంగాణ. మనం చూస్తున్నాం వ్యవసాయాన్ని విధ్వంసం చేయడం వల్లే పూర్తిగా విషాద ఛాయలు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయనే అంశాన్ని శ్రీశైల్ గారు చెప్తా ఉన్నారు. యువతలో ఏ రకంగానైతే నిరసనలు హోరెత్తుతా ఉన్నాయో దేశవ్యాప్తంగా రైతాంగం కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే రైతుల్లో ఆగ్రహం ఉంది. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్న నిరసనలు దీనికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశాన్ని శ్రీశైల్ గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భరత్ గారు, మనం చూసాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం అంతా కూడా పూర్తి స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి. ఒక్కో పథకానికి పాతరేస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు. చివరికి పంటను, రైతు కష్టపడి పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని దయనీయమైన పరిస్థితి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల హోరు. పంట కొనుమని అడిగిన పాపానికి రైతులపైనే కేసులు పెడుతున్నారన్న అంశాన్ని కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా అన్నదాత చుట్టూ అల్లుకుంటున్న ఈ సంక్షోభాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? 2023లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా చేసిన అనేక వాగ్దానాలు, డిక్లరేషన్లు, వీటన్నిటినీ నమ్మి మంచి పరిపాలన, ఇంకా మెరుగైన పరిపాలన వస్తుంది, ఇంకా మెరుగైన ఫలితాలు ఇస్తాడు అనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వాన్ని అప్పచెప్పినారో ప్రజలు రేవంత్ రెడ్డికి, ఇవాళ ఆ అధికారాన్ని మొత్తం కూడా స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నాడు తప్ప ప్రజల్ని పరిపాలించడానికి కోసమో తర్వాత ప్రజల యొక్క సమస్యల్ని అటెండ్ చేయడానికి మాత్రం ఉపయోగించట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ స్వలాభం కోసము ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కోసము ఇవాళ పరిపాలన జరగట్లేదండి. ఇవన్నీ కూడా మనం అందులో చూడాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగే హత్యలు కానివ్వండి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరగంది ఏందండి, ఎన్నడైనా జరిగిందండి. ఇప్పుడు సాక్ష్యాలు ఎక్కడైతే నిల్వ చేస్తారో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ దాన్ని తగలబెడతారు, మేడిగడ్డ దగ్గర ఆఫీసు దాన్ని తగలబెడతారు. తగలబెడిపోతుంది. ఎవడు తగలబెడుతున్నాడు, ఎందుకు తగలబెడుతున్నాడు? తర్వాత అనంతగిరి మనకున్న హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒకే ఒక అడవి, ఆ అడవిలో ఏదో ఒక డిఫెన్స్కి సంబంధించిన ఒక ఇన్స్టాలేషన్స్ అక్కడ పెట్టాలనే దాంతోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాన్ని ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ చేసినప్పుడు ప్రజలకి హక్కు ఉంటుందండి, ఆడ పెట్టడం వల్ల పర్యావరణంగా నష్టం జరుగుతుందండి. అది ఎప్పుడైతే ఆ వ్యతిరేకత ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో చెప్తారో ఆ అడవి తగలబడిపోతుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవడైనా న్యాయాన్ని రక్షించే దానికోసం ఒక లాయర్ కొట్లాడి తర్వాత వక్ఫ్ భూములను కాపాడే దానికోసం ప్రయత్నం చేస్తే మిత్రపక్షం సంబంధీలు ఎవరైతే ఉన్నారో వాళ్లే హత్యలు చేపించినట్టుగా ఆరోపణలు వస్తే ఒక లాయర్ని నడి రోడ్డు మీద చంపేసిన సందర్భం మనం చూస్తాము. ప్రతిరోజు 3 హత్యలు 6 మానభంగాల పద్ధతుల్లో ఇవాళ నడుస్తూ ఉన్నది. స్వయంగా ఒక మంత్రి ఇవాళ ఇప్పుడు వీళ్ళ పంచాయతీ అంతా ఏంటంటే పంపకాల దగ్గర తేడా వచ్చి వాళ్ళు కొట్లాడుకొని హైకమాండ్ దగ్గర పోయి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో వీళ్ళు పరిపాలన చేయట్లేదు. ఈ అధికారాన్ని అంతా ఉపయోగించి రాష్ట్రాన్ని దొంగలు ఊరు పంచుకున్నట్టుగా వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. ఇవాళ దస్తావేజులు ఉన్న కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ సాక్ష్యాలకు సంబంధించినవి అవి తగలబడిపోతుంటాయి. ఆ తర్వాత సర్వే మ్యాపులు మారిపోతుంటాయి. హద్దులని
సర్వే మ్యాప్లలో రికార్డులో ఉండే హద్దులని ఇవాళ చెరిపేసి కొత్త హద్దులు గీస్తున్నారు. వేలాది ఎకరాలని ఇవాళ ఆక్యుపై చేస్తూ ఉన్నారు. వాటిని అమ్మే విషయంలో గన్నులు పెట్టి పరిష్కారం చేస్తూ ఉన్నారు. స్వయంగా కంపెనీ లా బోర్డు అమ్మిన ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా బోర్డు ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ లా బోర్డు అమ్మిన ఆక్షన్లో అమ్మిన ప్రాపర్టీని ఒక ఇండస్ట్రియలిస్ట్ కొనుక్కుంటే 35 కోట్లు పెట్టి ఎప్పుడో కొన్నాడు. అది ఇవాళ 200 కోట్ల పైన వాల్యూ ఉంటుంది. ఆయన మీద ఒక కేసు క్రియేట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళని బెదిరించే కార్యక్రమం, సతాయించే కార్యక్రమం, 10 కోట్లు ఇస్తాం ఆ భూమి వదిలిపెట్టుకొని పొమ్మని చెప్పడం అంటే ఇవన్నీ ఈ వార్తలన్నీ వింటుంటే ఇది ప్రభుత్వమా లేకపోతే ఏమైనా ఆర్గనైజ్డ్ మాఫియా క్రిమినల్ గ్యాంగ్ అనేది మనకి డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఒకటి కాదు, అనేకం జరుగుతూ ఉన్నాయి. అన్ని రంగాలలో ఇదే పద్ధతి ఉన్నది. ఇట్లాంటి ప్రభుత్వం రైతుల యొక్క కష్టాలని పట్టించుకుంటుంది అని అనుకోవడం మన అమాయకత్వం. వాళ్ళకి రైతుల పట్టింపు లేదు. వాళ్ళు సుస్పష్టంగా డే 1 గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన మాటలన్నింటినీ వాళ్ళు ఎగ్గొట్టి 6 గ్యారంటీలుగా విషయంలో కానివ్వండి, 420 హామీల విషయంలో కానివ్వండి, 420 కాళ్ళండి, లిటరల్గా 420 అంటే మోసగాళ్ళు, బహిరంగంగా మోసం చేసిన మోసగాళ్ళు. మీకు ఇక్కడ కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ తెలంగాణని సర్వనాశనం చేసుకునే దానికోసం వాళ్ళిద్దరు ఏకమయ్యి ఇకలు పక్కపక్కలు స్టేజీల మీద మాట్లాడుకోవడము, సిగ్గు లజ్జలేని తనంతో మీరు అది తినొద్దు, మీరు ఇది తాగొద్దు, మీరు అంటే ఈ ఎండకు వండుకోండి, గ్యాస్ వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓ ప్రధానమంత్రి, ఓ ముఖ్యమంత్రి ఒక స్టేజ్ మీద కూర్చొని గివ్వా మాట్లాడేది. ఒక పక్కన సంపదని సృష్టించి రైతులు దాన్ని మార్కెట్లో పోస్తే కొనేదానికి దిక్కులేని పరిస్థితి. నీ పరిపాలన ఎక్కడున్నది? పరిపాలన ఉంటే అట్లనే ఉంటుందా? పరిపాలన ఉంటే కేసీఆర్ పరిపాలన లాగా ఉంటుంది. కళ్ళాల దగ్గరికి తీసుకొని పోయి కొనడం, ప్రమాదవశాత్తు వర్షాలు పడితే అవి కూడా అదే రేటు కొనడం, ఆ నష్టం ఏదైనా వస్తే ప్రభుత్వం భరించింది. రైట్. కోవిడ్ టైంలో కూడా మీకు తెలియకపోతే నేర్చుకోండి, సిగ్గు లేకపోతే సిగ్గు తెచ్చుకోండి. ప్రజల్ని ఈ రకంగా అగచాట్ల పాలు చేస్తే మట్టి కొట్టుకొని పోతుంది ఈ గవర్నమెంట్, తర్వాత ఈ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు. ఎందుకంటే ఇంత గోస అనుభవించాలనండి, ఇంత గోస అనుభవించాలనా? ప్రతిరోజు వ్యవసాయం సీజన్ మొదలైనప్పటి నుంచి పంట అమ్ముకునేదాకా ప్రతిరోజు న్యూస్ పేపర్లలో రైతుల అగచాట్లు చూస్తూ ఉంటే మీరు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు, మీరెందుకు? రైట్. సన్నాసి అని అంటే చాలా ఒకటే గింజుకున్నారు కదా. మీరు సన్నాసులు కాదు, మీరు దరిద్రులు, మీరు చేతకానోళ్ళు, చవటలు, దద్దమ్మలు. ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి దిగండి. దేని వరకు వస్తుందండి? ఇది ప్రభుత్వం ఉన్నదా? ఒక కంపెనీ పెట్టుకోవాలంటే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలంటే లంచము, తర్వాత మున్సిపల్ పర్మిషన్ కావాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి చెప్పిండు. ఇంతకన్నా ఎక్కువ ఏం నిదర్శనం కావాలి? ఇంత దరిద్ర పరిపాలన అని చెప్పుకునేదానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలి? ఇంతకన్నా ఏం మాట్లాడాలి? మా నోరు ఖరాబ్ చేసుకోవడం తప్ప మీరు మారుతారనేది నమ్మకం లేదు. అందుకనే కొన్ని పనికిరాని వాటిని వీలైనంత తొందరగా దించుకోవాలి. ఇది పనికిరాని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంత పనికిరానిది అంటే ఇది ఒక శవ దుర్గంధం. ఇది చచ్చిపోయింది, ఇది కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన శవాన్ని దానం చేయాల్సిన అవసరం ఉంది తప్ప దీంట్లో నుంచి ఏదో ఫలితం వస్తుందని ఆశిస్తే మనంత అమాయకులు లేరు. మనం మోసానికి ఇంకా మోసాలకు ద్వారాలు తెరపడం, తర్వాత ఇంకా నాశనానికి ఆహ్వానించడం తప్ప అంతకు మించి ఏమీ జరగదు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతును అరిగోస పెడతా ఉంది ఈ ప్రభుత్వం. తప్పకుండా రైతుల చేతిలోనే ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని భరత్ గారు అలాగే శ్రీశైల్ గారు కూడా హెచ్చరిస్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం శ్రీశైల్ గారు, నిన్న చూసాం మనం కూకట్పల్లిలో జరిగిన
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టింది లేదు, కానీ వేలాది ఇళ్లను కూల్చారనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతోపాటు హైదరాబాద్ను విధ్వంసం చేస్తూ ఉంది. హైదరాబాద్ అనేది తెలంగాణ ఎకనామిక్ ఇంజన్. ఏ రకంగా ఇక్కడ వ్యాపారవేత్తలను కావచ్చు, మిగతా వాణిజ్యవేత్తలన్నింటినీ కూడా ఆందోళన గురి చేస్తున్న అంశం కూడా కనిపిస్తుందనే విషయాల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. రాజుగారు, ఈరోజు హైదరాబాదుని హైడ్రాబ్యాడ్ అంటున్నారు. హైడ్రా పేరుతో మొత్తం ఒకటి జన జీవితాల్ని రోడ్డు మీద పడేసిండు, 2 పూర్తిగా మీరు చెప్పారు హైదరాబాద్ ఎకనామిక్ ఇంజిన్ అని. హైదరాబాదు తెలంగాణకి గుండెకాయ. మీకు గుర్తుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా సీమాంధ్రులు ఎంతసేపు హైదరాబాద్ చుట్టే మాట్లాడారు తప్ప వాళ్ళకి మిగతా పార్ట్ ఆఫ్ తెలంగాణ మీద ఏం ప్రేమ లేకుండే కదా, ఎందుకంటే హైదరాబాదే మెయిన్. సో అట్లాంటి హైదరాబాద్ని ఈరోజు నాశనం పట్టించి మొత్తం రియల్ ఎస్టేట్ ధ్వంసం చేసేసి మాఫియా తయారయ్యి ఇప్పుడు 4th సిటీ పేరుతో ఇంకో డ్రామాలు ఆడుతూ పూర్తిగా ఇప్పుడు కబ్జాలకి ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ మొత్తం ఈరోజు కంప్లీట్గా హైదరాబాద్ని చెరబట్టిండ్రు. ఒకవైపు భూములను చెరబట్టడం, తర్వాత జనాలను రోడ్డు మీద పడేయడం. తర్వాత నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు, మీరు హైదరాబాదులో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కూడా నేను రిజైన్ చేస్తా అన్నారు. ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు, ఇతరులకి 5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు. 11 లక్షల్లో ఒక్క ఇల్లు చూపి అని అడుగుతున్నారు. ఏం చేయాలి గవర్నమెంట్? రైలు పట్టాల కింద తల పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. రైలు పట్టాల కింద తల పెట్టుకుంటే తప్ప అప్పుడు కూడా వాళ్ళ పాపానికి నిష్కృతి ఉండదు. ఈరోజు హైదరాబాదు టీఆర్ఎస్ పరిపాలనలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్న సమయంలో హైదరాబాదు అంతర్జాతీయ స్థాయికి, అది ఎక్స్పోర్ట్స్ రూపంలో ఐటీ అండ్ ఐటీఈఎస్లో తీసుకున్నా కూడా ఫార్మా హైదరాబాద్కి చాలా పాపులర్. మనం ప్రఖ్యాతంగా మనం హైదరాబాద్ ఫార్మా హబ్, బయోటెక్నాలజీ ఒకటి కాదు. హైదరాబాద్ ఈరోజు మొత్తం ఒక విశ్వస్థాయి నగరం హైదరాబాద్. దాన్ని ఈరోజు కుదేలు చేసేసారు, కంప్లీట్గా డమాల్ అన్నది. జనాలకి ఏమీ చేయడం లేదు. రైట్. ఒక్క మాటలో హైదరాబాద్ని చెరబట్టి ఈరోజు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాం ముగించే ముందు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా ఉన్న సమయంలో శ్రీకృష్ణ కమిటీలోని 8th చాప్టర్ 8ది నిబంధనను అమలు చేయండి అని అంటే గవర్నర్ చేతిలో పెట్టండి హైదరాబాద్ని. పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా ఆటలు ఆడుకోవచ్చు అని. సో అట్లా ఈ రోజు కాదు, రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆ రోజు ఆయన కంప్లీట్గా అటు సీమాంధ్రకి ఎట్లా దోషపెట్టాలి, చంద్రబాబు నాయుడుకి ఎట్లా దోషపెట్టాలి అన్నది తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి శ్రీకృష్ణకి ఎవడైనా తెలంగాణ వాడు అడుగుతాడండి, శ్రీకృష్ణ కమిటీలోని 8ది ఇంప్లిమెంట్ చేయండి, గవర్నర్ చేతిలో శాంతి భద్రతలు పెట్టండి అని. అంటే అప్పుడు ఏంటి, తమ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అని. రైట్. వాళ్ళ బీజేపీ గవర్నర్తో కుమ్మక్కయి. సో ఈరోజు అన్ని రకాలుగా అటు విధానపరంగా ఇటు తెలివి లేని పరంగా కూడా ప్రతి విషయంలోనూ కూడా హైదరాబాద్ని నాశనం చేస్తూ ఉన్నారు. తెలంగాణని ఎట్లా ముంచుతున్నారు, తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ని మిగతా శరీరానికి వేరు చేసేలాగా దాన్ని ఆ నాడులు కట్ చేస్తూ ఉన్నారు. రాజుగారు, ఇది చాలా చాలా తీవ్రంగా మనం అందరం కూడా నిరసన తెలపాల్సిన అంశం. భరత్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెగా లాంటిది. 10 ఏళ్లలో హైదరాబాద్ విశ్వనగరంగా ఏ రకంగా ఎదిగిందో తెలంగాణ సమాజం యావత్తు కూడా చూసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మొత్తం ఈ ఎకనామిక్ ఇమేజ్ను విధ్వంసం చేయడమే కాకుండా చివరికి ఇల్లు కూడా పెద్ద ఎత్తున కూలగొడతా ఉన్నారు. పేదలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టిన సందర్భం లేదు హైదరాబాద్లో అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు విసిరిన సవాల్ను ఎట్లా చూడాల్సిన అవసరం? హైదరాబాద్ ప్రపంచ డెస్టినేషన్గా మారిన సందర్భం మనం చూసినాము. మనము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి దార్శనికతోని, కేటీఆర్ గారి కష్టంతో హైదరాబాద్ నగరము అసలు ప్రపంచం అబ్బురుపోయే స్థాయిలో అన్ని రకాలుగా పరిపాలన విధానాలలో కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానివ్వండి, ఒకళ్ళు ఇక్కడ వచ్చి ఒక పరిశ్రమ కానీ, ఒక సర్వీస్ సెంటర్ కానివ్వండి, తర్వాత ఐటీ సెక్టర్లో కానివ్వండి, ఏదైనా పెట్టుకోవాలని అంటే చాలా టీమ్ కుక్ లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ నగరానికి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. తర్వాత అదే పద్ధతిలో ఇది పెరిగింది. దానికి తగ్గట్టుగా రోడ్ల వెడల్పు చేయడం కానివ్వండి, ఫ్లైఓవర్లు వేయడం కానీ, అండర్ పాస్లు వేయడం కానివ్వండి, మంచినీరు
ఒక క్షణం కూడా మంచినీరు తర్వాత కరెంటు పోకుండా హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం, తర్వాత నాలాలన్నింటినీ కూడా శుభ్రం చేసేసి ఎస్టీపీలు పెట్టి పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమం చేయడము, ఇదంతా హైదరాబాద్ ప్రజలు అనుభవించినారు. తర్వాత ఇదన్నీ కాదు, నగరం చుట్టే కాదు, లక్షలాది 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టి నగరం చుట్టే కాదు, నగరం నడిబొడ్డుల ట్యాంక్ మడ్డు పక్కన విలువైన భూములలో కూడా ప్రభుత్వ భూములు పేదలకి గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములలో నగరం నడి మధ్యలో కూడా అనేక వేల 2 బెడ్రూమ్స్ హౌస్ కట్టిన పద్ధతి, తర్వాత రజనీకాంత్ లాంటి నటులు, తర్వాత పద్మవిభూషణ్ ఆయన హైదరాబాద్కు వచ్చి నేను హైదరాబాద్కు వచ్చినా న్యూయార్క్ నగరానికి వచ్చినా అనే అబ్బురపోయే పద్ధతుల్లో హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఇవాళ హైదరాబాద్ని మరుభూమిలాగా మార్చి దేనికోసం చేస్తున్నాడండి? రైట్, దేనికోసం చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు అని అంటే ఈయన 3rd సిటీ కోసం చేస్తున్నాడు, ఈయన ఫ్యూచర్ సిటీ కోసం చేస్తాడు, 4th సిటీ కోసము ఫ్యూచర్ సిటీ కోసం చేస్తుండు. ఇక్కడ ధ్వంసం చేస్తే ఈ రియల్ ఎస్టేట్ అంతా అక్కడికి పోవాలి, ఈ కంపెనీలన్నీ అక్కడికి పోవాలి. ఓకే, నీ 4th సిటీ హరీష్ రావు గారు అన్నట్టుగా నీ 4th సిటీ ప్రభుత్వం మారంగానే ఆ 4th సిటీ ఇల్లీగల్ సిటీ, ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తాము, తర్వాత అక్కడ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తామని వారు ఏదైతే చెప్పినారో అది బీఆర్ఎస్ పాలసీ, అది ఓకే కేసీఆర్ గారి ఆదేశం, అది ఖచ్చితంగా అది జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఉన్నదాన్ని చెడగొట్టుకొని ఈయన గారు సృష్టించే ఒక 4th సిటీ కోసం ఇవాళ హైదరాబాద్ని సర్వనాశనం పట్టిస్తున్న సంగతి ఎవరు మర్చిపోకూడదు, గమనించాల్సిన విషయం ఇది. ఇవాళ మంచినీళ్లు లేవు, ట్రాఫిక్ లేదు, విపరీతమైన హింస, భద్రత లేదు, కరెంటు లేదు, మర్యాద లేకుండా పోయింది హైదరాబాద్ సిటీకి. ఎక్కడ చూసినా హైదరాబాద్లో కూలగొడతారంట, పెద్ద పెద్ద బిల్డింగ్లను కూలగొట్టినారు. ఇండ్లను కూలగొట్టడము, హైడ్రా అనే పేరు మీద ఇండ్లను కూలగొట్టడం, చెరువులను ఆక్యుపై చేయడం తప్ప గొప్పగా జరిగింది ఏం లేదు. అనేక కేసులు వేయడం జరిగింది, వందల కేసులు ఇవాళ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. తర్వాత 10ల సంఖ్యలో హైకోర్టు హైడ్రా యొక్క దుశ్చర్యల మీద కామెంట్లు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పని కన్స్ట్రక్షన్ ఉండాలండి, ప్రభుత్వం పని నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రభుత్వం పని ప్రజలకి విశ్వాసాన్ని కలిగించాలి, భద్రత కలిగించాలి, ఒక ఆహ్లాదాన్ని కలిగించాలి. అట్లాంటిది ఇవాళ భయాన్ని, తర్వాత భయంకరమైన క్రైమ్ని, తర్వాత ప్రతి లేమిని, అంటే నీళ్లు లేక మంచినీళ్లు లేవు, ట్యాంకర్లు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఈ రకమైన దుర్వ్యవస్థని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ తెలంగాణ మీద ఒక పగ తీసుకునే పద్ధతుల్లో ప్రజల్ని నరక యాతనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందండి, దీని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ మనం చూస్తున్నాం, సకల సౌకర్యాలకు 10 ఏళ్ల పాటు నిలయంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు సమస్యలకు విలయంగా మారిందనే అంశాన్ని భరత్ గారు, శ్రీశైల్ గారు స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే హైదరాబాద్ ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో ఈ సర్కార్పై ఆగ్రహం వ్యక్తమవుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. జీహెచ్ఎంసీ వంటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తప్పకుండా ఆ ఎన్నికల్లో గుణపాఠం కూడా తప్పదు కాంగ్రెస్ సర్కారుకు అని చెప్పేసి స్పష్టం చేస్తున్న అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ గారు, అలాగే భరత్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.